అందుకే బాప్తిసానికి ముందే నేను చెప్తుంటాను కొన్ని విషయాలు. బాప్తిసము అంటే ఇంతవరకు జీవిస్తున్న జీవితానికి సరిపోవుట. చదవండి రోమా 2:4, 6:4, రోమా 6:4, 2 కాదు 6:4. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి వింటున్నారా? తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగో లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టమంటే పూర్తి చేయటం కదా. ఇప్పుడు దాకా జీవిస్తున్న జీవితాన్ని ఈరోజు నుంచి పూర్తి చేస్తున్నాం. ఇంకా పూర్తి చేసింది మళ్ళా బతికి లేదు కదా. అయితే చాలా మంది జీవితాలు బతుకుతున్నారు. ఎందుకు బతుకుతున్నారంటే ఆ ముందు నూతన జీవాన్ని, ఆ ముందు యేసుక్రీస్తును, ఆ ముందు వారి జీవితాన్ని వారికి తెలియదు. ముందు అన్ని సక్కపాట్లు సిద్ధపాట్లు బాప్తిసానికి ముందే. బాప్తిసం తర్వాత ఇక జీవించి జీవితం ఉంటుంది. ఇక సక్కపాటు సిద్ధపాటు దిద్దుబాటు. అర్థమైంది? ఇప్పుడు మాట అనుకున్నాం, పెళ్ళైన తర్వాత ఇల్లు అట్లా కొట్టము, కట్నాలు మాట్లాడుకోవటము, ఇవన్నీ ఉంటాయా? ఎప్పుడు ఏమి ఉండేది? తాళి కట్టేదాకా ఉంటాయి. తాళి కట్టే ముందు అన్నీ. ఇంకా తర్వాత కాపరిని పంపిస్తాడు, కాపరిని ఉంటుంది. అట్నే బాప్తిసం అయిన తర్వాత నువ్వు ఏ సిద్ధపాటు సక్కపాటు నీకు లేదు. అన్నీ ముందే అన్ని సిద్ధపడి అన్నీ పూర్తవ్వాలి ముందు. అర్థమైందా? మన మత్తయి 22లో ఒక ఆయన ఉన్నాడుగా, నేను ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాను, పోయి చూసి రావాలి. అక్కడ అందరూ మాట వేరు, పరిశీలన చేయాలి. ఎప్పుడు స్థితిగతులు తెలుసుకునేది? పెళ్లి కాకముందా, పెళ్ళి అయినాకనా? పెళ్లి కాకముందు కదా. ఇతను పెళ్ళైన తర్వాత వ్యవహారం ఎలా చేస్తున్నాడంటే, అతని మాటలు ఎంత కొరతను చూపిస్తున్నాయో చూడండి జాగ్రత్తగా. బాప్తిసం తీసుకొని అడ్డం తిరుగుతారు చూడండి, వాళ్ళ మాటలు కూడా ఇట్నే ఉంటాయి. బాప్తిసం తీసుకున్న తర్వాత వారి జీవితం క్రీస్తు కూడా సెలవేయబడ్డ అనుభవంలో నూతనంగా బ్రతికే వాళ్ళ బ్రతుకు వేరుగా ఉంటుంది, అడ్డం తిరిగిన వాళ్ళ బ్రతుకు వేరుగా ఉంటుంది. వాళ్ళ మాటలు మామూలు కూడా. అందుకే బైబిల్ చెప్తుంది, అట్టి వాటిని మళ్ళీ నూతన పరచాలంటే అసాధ్యము అని. వాళ్ళతోటి దేవుని కొరకు జీవించేవారు మాట్లాడలేరు. అర్థమైందా? తప్పిపోయిన వాళ్ళతో మాట్లాడాలంటే మామూలు కాదు. వాళ్ళల్లో తప్పించినోడు ఉంటాడు, అందుకే మాట్లాడటానికి నిలబడదు. తప్పించింది ఎవరు? తప్పించినోడు ఉంటాడు కాబట్టి మాట్లాడటానికి కష్టము. మాట్లాడాలంటే ఎన్నో మాటలు మాట్లాడుతున్నాడు. వాడి కళ్ళెం లేదు, నీ కళ్ళెం ఉంది, అందుకని నువ్వు తక్కువ మాట్లాడతావు, వాడు ఎక్కువ మాట్లాడతాడు. కళ్ళెం లేదు, తప్పిపోయిన వాళ్ళ పరిస్థితి అట్లుంటుంది. కానీ ప్రభుత్వ పిల్లల వల్ల ఈరోజు ఇక్కడ వింటున్న మాటలు జాగ్రత్త గుర్తించండి. అంతమైనా 4 మళ్ళా చదువుకున్నాం. 6:4. కాబట్టి తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఎలా లేపినాడంటే మహిమతో లేపాడు. మీకు అందరికీ తెలుసు కదా, తోటలో మరియమ్మ ఎత్తులాడుకొని పోయింది, యేసు ప్రభు వారిని ఎత్తులాడడానికి పోయింది. కొంతమందికి లేస్తాడని చెప్పిన మాటలు కొంతమందికి నమ్మకం ఉన్నాయి, కొంతమందికి నమ్మకం లేదు. అర్థమైందా? లేస్తే ఆయనకు కావాల్సిన కొన్ని సువాసనలు ఇచ్చే కొంచెం సుగంధాలు కొన్ని తీసుకెళ్ళి వాళ్ళు ఉన్నారు, అత్తలు వేరే చేసే పిల్లలు ఉన్నారు. సరే, ఏది ఏమైనా అక్కడ మరియమ్మ విషయంలో సంభాషణలో మనకి ఏం కనపడుతుందంటే, తోటమాలిగా ఏం చూస్తూ ఉంది అంటే ఆ తోటలో ఉన్న పని మనిషిగా
అది కూడా అక్కడ సంభాషణ కూడా కలిగింది. అయ్యా నా ప్రభువుని ఏమన్నా నువ్వు చూసావా, లేదు నువ్వేమైనా నిద్రపోయావా, ఒకసారి ఆయన ఎక్కడ దాకా ఉంచారో చెప్పండి అని ఆయన అడుగుతుంది. మరి ఆయన తెలుసు కదా, ఎప్పుడు తెలుసు? శరీరానుసారంగా తెలుసు, శరీరంతో ఉన్నప్పుడు తెలుసు, మామూలు యేసుగా ఉన్నప్పుడు తెలుసు. క్రీస్తు అయ్యాడు కదా, క్రీస్తు అంటే మహిమలో తండ్రి దేవుడు మహిమతో లేపాడు కదా ఇప్పుడు ఆయన. కాబట్టి ఆ మహిమ, ఆయన మహిమలో ఉన్నాడు, ఏమేమో శరీరానుసారంగా ఉంది కనుక అర్థం కాదు. ఆయనతోనే మాట్లాడుతుంది, ఆయన ఎక్కడున్నాడు అని మాట్లాడుతుంది. ఎవరు ఆయన ఆయనకు అర్థం కాదు, మా ఎవరితో మాట్లాడుతుంది. ఎందుకంటే ఇప్పుడు అర్థమవుతుందా? ఆయన మహిమలో ఉన్నాడు, ఏమో శరీరంతో. ఆయన ఎప్పుడైతే ఆమెతో ఒక మాట స్వరం ఎత్తి మాట్లాడిండో అప్పుడు ఆమె హృదయ నేత్రము గుర్తుపట్టింది. అర్థమైందా? తండ్రి తన మహిమ వలన తన కుమారుని ఏ రీతిగా లేపాడో అలాగే చాలా మందికి ఈరోజు బాప్తిసం పొందిన వారికి ఈరోజు చాలా మందికి తెలియదు. నువ్వు పొందిన బాప్తిసం ఏదో ఆచారపరంగా, కులపరంగా, మతపరంగా మనసులు చూసేది కాదు. తండ్రి దేవుడు తన కుమారుని ఏ రీతిగా లేపాడో అలాగే నిన్ను కూడా, అలాగే విశ్వసించిన వారందరినీ కూడా, అలాగే తన వైపు చూసే వారందరినీ కూడా, అలాగే క్రొత్త జన్మ అనగా ఏందో ఈ ప్రత్యేకత ఇక్కడ మాట్లాడుకో. అలాగే మనం నూతన జీవము పొందినట్లు పొందిన వారమై, నూతన జీవం పొందిన వారమై, తర్వాత పొందుతాం కాదు, తర్వాత చూద్దాంటే కాదు, నూతన జీవం పొందిన వారమై నడుచుకోవడానికి, అంటే తర్వాత పొందుతాం కాదు, పొందినాము, పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిసం వలన ఆయనతో కూడా పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడింది. నీకు పాతి పెట్టబడ్డ అనుభవం నీకుంటే నువ్వు జీవించాల్సిందే, నీ కోసం కాదు. పాతి పెట్టబడ్డ అనుభవమే లేదు. అందరు పొందారు, నేను పొందాను, అందరు పొందుతారు. ఏంటి అందరు పొందేది? ఏంటి రేపు అందరు పోయేది ఏడా? పెద్ద మార్గంలో. నువ్వు కూడా పెద్ద మార్గంలో పోతావు. ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఇదే మాటల మీద 21 రోజు నాకు సేవకుడు చెప్పాడు. నేను నిర్ణయం చేసుకున్న తర్వాత, అంతకుముందు 6 నెలలు నేను ఎంతగానో వాటిని నెరవేరుస్తున్నాను. దేవుడు మాట్లాడిన తర్వాత, మాట్లాడిన రోజు నుంచి 21 రోజు ప్రతి రాత్రి ఆయన భార్య ఎంపీబీలో అకౌంటెంట్, పెద్ద ఆఫీసర్, కంపెనీ, ఆయన టీచరు రిజైన్ చేశాడు. 21 రోజు నాకు ఇదే మాటల మీద బాప్తిసం అంటే ఏంటి అనే విషయాల మీద 21 రోజు కంఠస్థ వాక్యంగా ఏ పూట ఎడతెగకుండా చెప్తే ఆ రోజు 1 పేతురు 2 3వ వచనానికి 2వ లైన్ నుంచి, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలే ఈరోజు ఇక్కడ నిలబడటానికి శక్తినిచ్చి. కొంతమంది ఏ పాలు? నిర్మలమైన వాక్యమును పాలు, రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం. చాలా మందికి అది లేదు. పొందినా బాప్తిసం. కొంతమందికి మతికే లేదు. పొందినామా, మేము కూడా బాప్తిసం తీసుకున్నాం లేము. ఈ పని జరుగుతుందా మీ ద్వారా? ఈ పని జరుగుతుందా? ఏం చెప్తున్నాడు? క్రొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారై. క్రొత్తగా జన్మించడం అంటే మరలా ఒకప్పుడు జన్మించావు తల్లి గర్భము నుండి శరీరానుసారంగా, మట్టిలో నుండి మట్టి,
క్రొత్తగా జన్మించుట. ఎలాగ? ఒకడు ఆత్మ మూలముగాను నీటి మూలముగాను. ఆత్మ మూలముగా అనేది అంతరంగము యొక్క తీర్మానము, సిద్ధపాటు. నీటి మూలం అనేది అందరు చూస్తారు. బాప్తిస్మంలో అందరు ఎన్ని రోజులు చూస్తారు? ఒక్క 10 నిమిషాల వరకే నిన్ను చూస్తారు. కానీ అంతరంగం అనేది దేవుడు నువ్వు భూమి మీద ఆరంభించిన దినం నుండి భూమి మీద ముగించే వరకు ఆయన నిన్ను చూస్తూ ఉంటాడు. ఇది గుర్తించాలి. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం కదా, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలన. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలన అపేక్షించుడి కదా. చాలా మందికి మీరు ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన మీరు ఎన్నిసార్లు చేస్తున్నారు? ఎంత చేస్తున్నారు ప్రార్థన రోజుకు? ఉదయం తండ్రి దేవుడా, సాయంత్రం తండ్రి దేవుడా, ఇంకెంత? ఉదయం తండ్రి దేవుడా, సాయంత్రం తండ్రి దేవుడా, అంతే కదా. బైబిల్ చదువుకునేవాళ్ళు నమ్మకం చదువుతున్నారా? బైబిల్ చదువుకునేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు ఎంతెంత ప్రార్థన చేస్తున్నారు? ఒకప్పుడు కొంతమంది ప్రార్థన చేశారు, ఇప్పుడు చేయడం. రాత్రి మనం తీసుకున్న భాగంలో ఫస్ట్ లైన్లోనే కొంచెం మాట్లాడుకునే లోపల మనకు చాలా టైం కూడా అయిపోయింది. రాత్రి ఒక లైనే మాట్లాడుకుంటూ వచ్చాము. ఇంకా ఉన్నాయి. మొదట కొద్దిగా ఉన్నా లాస్ట్లో అధికంగా ఉండాలంటే ఈ రోజుల్లో చాలామంది విశ్వాసుల జీవితాల్లో రాను ఏమైందంటే పలసన పారిపోయింది. అంటే ఏంటి పలసన పారింది? వాళ్ళు చేయాల్సిన క్రియలు చేస్తే చేసామా, లేకపోతే లేదన్నట్టుగా అర్థమవుతుందా? మొదట కొద్దిగా ఎందుకు అవుతుంది మాట? మొదటి దినాల్లో, ఆరంభ దినాల్లో గంటలు ప్రార్థన చేసేవాళ్ళు. ఆరంభ దినాల్లో గంటలు ప్రార్థన చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ గంటలు ప్రార్థన పోయింది. కొంచెం ఏదో కొంచెం ఇలాగా కొనసాగుతా ఉన్నారు. ఇది అంత ఎక్కడ టైం ఇది? నీ జీవితం సరిలేదని గుర్తుపెట్టుకో. నువ్వు కొరత ఉన్నావు, నేను సరిపోయినా అనుకుంటున్నావు. లేదు, చాలా మంది జీవితాల్లో ప్రార్థన ఉండదు. ఇక్కడ ఏమన్నాడు? రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను ఆపేక్షించాడంటే వాక్యమైన పాలు కేవలం వారంలో కూడా దానికి సరిపోదా? వారానికి ఒక రోజు చిన్నపిల్లలకు, క్రొత్తగా జన్మించిన చిన్నపిల్లల గురించి రాయబడింది. పరలోకానికి ఎవరు రూల్ అంటే శరీరానుసారంగా వయసు పని లేదు, ఆధ్యాత్మికంగా నీవు కావాలి. పాలు ఎన్నిసార్లు దాస్తారు రోజుకు? బిడ్డ ఆకలి అయిపోయింది, 7 సెకండ్లు పాలు ఇస్తారు, అది వేస్తుంది. నీకు ఆత్మీయ ఆకలి ఉందా లేదా? ప్రార్థన చేయాలని ఆకలి ఉందా లేదా? వాక్యం చదవాలని ఆకలి ఉందా లేదా? బయట చేసే పాఠం మీద పెట్టి అతని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావు. అది దేవుడి కొరకు జీవించే బ్రతుకంటారా? కొంతమందికి ఆ స్పర్శే ఉండదు. అదేనా? బైబిల్ తీసుకున్నారు, అందరికి బైబిల్ ఉన్నాయి కదా, ఎన్నిసార్లు చదువుంటారు? ఆదికాండం నుంచి ప్రకటన దాకా ఏమి చదివిన అనుభవాలు ఉన్నాయా? అందరూ ఉన్న సంగతి చెప్తున్నాను, బైబిల్ ఉన్న సంగతి చెప్తున్నాను. సంకల పెట్టుకుని రావడానికి కాదు, హృదయంలో చేర్చుకో. హృదయంలో అంతటి చేసుకో. నువ్వు చదువుతా ఉంటే నీకు తెలుసు కదా, పలుకుపంట తీసుకొని ఊరకు నూరండి. పలుకుపంట ఎక్కడ నుంపైపోతే కాదు, ఎంత గర్భంలో నుంపైద్ది. చదవండి, నింపుకోండి, హృదయాన్ని నింపుకోండి. దేంట్లో ఆన్సర్ పూర్తి నెరవేర్చినట్టు లేదు. ఎక్కడ నువ్వు ఇరుకు మార్గంలో వెళ్తావు? ఏదీ లేదు ఆన్సర్. ఫలాన్ని నేను నెరవేర్చాను, ఫలాన్ని నేను చేశాను అంటే ఏదీ లేదు. ఎలా ముందుకు వెళ్తారు? బాప్తిసం అంటే సరిపోద్దా? బాప్తిసం తీసుకుంటే సరిపోద్దా? తర్వాత ఉంది జీవితం అంతా. ఇది మనం ముందు చూసాం కదా. బాప్తిసం తీసుకున్న తర్వాత శరీర రూపంగా నువ్వెవరిని ఎరగకూడదు. యేసు ప్రభువుని కూడా నువ్వు శరీర రూపంగా ఎరగకూడదు. ఇక క్రీస్తుని కలిగి ఉండాలి. రాశాడు కదా అక్కడ, ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల యేసునందు కాదు. ఎక్కడెక్కడో అక్కడ ఇక్కడ గందరగోళంగా తిరుగుతాను. నిన్ను పట్టుకొచ్చింది యేసయ్య. మందిరం దగ్గర వేసుకొచ్చాడు, అక్కడ వదిలిపెట్టాడు నిన్ను.
నువ్వు మందిరం చూసుకుంటుంది, సంఘము, సేవ, దేవుడు చూసుకుంటాడు. ఇంక ఇప్పుడు ఎక్కడున్నావా? క్రీస్తునందు నీకు పడిపోవడానికి, తప్పిపోవడానికి, శరీరీతిగా జీవించడానికి కాదిక చెప్పాడు పౌలు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన నీ జీవితం నీది. ఎక్కడ మార్పు, ఎక్కడ పశ్చాత్తాపం? నీ జీవితం పట్ల ఏం లేదు, ఇక గుర్తుపెట్టుకో, ఏం లేదు. ఏముంది చెప్పండి? ఏముంది? ఉన్న విషయాలన్నీ ఇక్కడనే వింటాం, అంతవరకే. క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరిశీలన మాకు అనుగ్రహించను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక, వింటున్నావా సహోదరి సహోదరుడా, ప్రియమదముడు, అక్కచెల్లెలు, నీవు నేను కలిగినటువంటి అపరాధములను, పాపములను మన మీద మోపక, క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుసు, ఆ సమాధాన పరుసు వాక్యమును మాకు అప్పగించను. వింటున్నారా? మోపక, వారి మీద మోపక. మోపుంటే నా పాపభారం నా మీదనే ఉంటే నా పాపములను ఎప్పుడో నశించిపోయింది వాడిని. నా మీద మోపక, క్రీస్తు ద్వారా తనతో నన్ను సమాధానపరచుకోవడానికి, నా పాప అపరాధములన్నింటినీ క్షమించిన వాడే, నా భారమంతా ఆయన మీద మోపి నాకు విడుదల కలిగించిన దేవదేవునికి ఎన్ని మార్లు స్తుతించినా, ఎంత ప్రార్థించినా, ఎన్నిసార్లు బైబిల్ చదువుకున్నా, ఏమి దేవుని పట్ల ఎన్ని మార్లు గుప్పిలిప్పినా, ఎంత దేవుని కొరకు జీవించినా ఇంకా కొదువే, ఇంకా రుణస్థులమే అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి రెండో భాగంగా దేవుడు మనకి ఇదేనో తెలియపరిచి మాట్లాడిన ప్రకారంగా మనందరి జీవితాల్లో, ప్రతి ఒక్కరి జీవితంలో ఎలా ముందుకు కొనసాగాలి, తీర్మానం లేనిది, నిర్ణయం లేనిది, సిద్ధపాటు లేనిది, పాప క్షమాపణ నిమిత్తం పశ్చాత్తాపము లేనిది మన జీవితం కట్టబడదు. గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఏమి లేకుండా ప్రాక్టీస్ అయిపోయాయి. నిన్ను మోసం చేసుకుంటున్నావు సంగతి ఎప్పుడైనా గుర్తిస్తున్నావా? ఇంకా నువ్వు శరీర రీతిగానే లోకం తెలుసు నీకు, శరీర రీతిగానే యేసయ్య తెలుసు. ఆధ్యాత్మికంగా మాత్రం నీకు యేసయ్య తండ్రి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు అర్థం కావాలి. ఆధ్యాత్మికంగా అర్థం కావాలి కదా. అన్ని విషయాలు తోడై నడిపించును గాక. ఆమేన్.